నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. మనం చూస్తూ ఉన్నాం అండ్ అదే విధంగా మనం చెప్పే బిజినెస్ ఐడియాస్ కూడా ఒక 20,000 నుంచి కూడా మనం బిజినెస్ చేసుకోవచ్చు అని చెప్తూ ఉన్నాం. అలా ఇప్పటివరకు ఎన్నో బిజినెస్ ఐడియాస్ చెప్పాము. అందులో ఎవరైనా కూడా చేస్తున్న బిజినెస్లో ఒక కొత్త రకంగా వ్యాపారాన్ని మళ్ళీ స్టార్ట్ చేయాలి, అందులోనే ఒక బిజినెస్ని ఎక్స్పాండ్ చేస్తూ అనుకుంటూ ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఏంటి మేడం అది? సిరి గారు, ఫర్ ఎగ్జాంపుల్ బార్బర్ షాప్ పెట్టాలనుకోండి. సో చాలా వాటికి ఫర్నిచర్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎవ్రీథింగ్ చాలా చాలా నీడ్ ఇంపార్టెంట్. అండ్ తర్వాత వచ్చేసి మనము తరచుగా రెంటల్ అనేది నెల నెల పే చేస్తూ ఉండాలి. సో అలా కాకుండా ఆ మొబైల్ ట్రక్, బార్బర్ షాప్ ఇన్ ఏ మొబైల్ ట్రక్ అన్నట్టు కొత్తగా భిన్నంగా ఆలోచించారనుకోండి, ఫుడ్ ట్రక్ లాగా. సో మనం కూడా రన్ టైలర్ చెప్పాం కదా. సో రన్ టైలర్ ట్రక్ చూసాము, ఫుడ్ ట్రక్స్ చాలా వరకు చూస్తున్నాము. సో చాలా వరకు బ్యూటీ పార్లర్ కూడా ట్రక్లో అన్నట్టు వింటున్నాము. ప్రస్తుతం అయితే ఇండియాలో ఎక్కడా లేదు బ్యూటీ పార్లర్, బట్ ఇలా కూడా ప్రారంభించవచ్చు. అలా బార్బర్ షాప్ మీరు చిన్నగా ఒక వ్యానిటీ వ్యాన్లో కూడా స్టార్ట్ చేసేయచ్చు అనమాట. ఎందుకంటే ఈ వీటికి చాలా వరకు మీకు పెట్టుబడి అనేది చాలా తగ్గుతుంది. అండ్ రెంట్ పే చేసే సమస్య ఉంటుంది కదా, అది కూడా తగ్గుతుంది, చాలా చాలా తగ్గుతుంది అనమాట. జస్ట్ ఒక వ్యాన్ మీరు హైర్ చేస్తారా లేకపోతే ఓన్గా కొంటారా మీ ఇష్టం. రెంటల్కి కూడా మీరు నెల నెల తీసుకోవచ్చు. సో వీటిలో కూడా మీరు ఏ సెటప్ మీరు షాప్లో చేసుకుంటారో అలాంటిదే సేమ్ సెటప్ చిన్నగా అక్కడ చేశారు అంటే చాలా మంచిగా మీరు బిజినెస్ అనేది రన్ చేయొచ్చు. అది కూడా 2-3 ఏరియాస్లో. సో పర్టికులర్గా మీరు తరచుగా వెళ్ళాలన్నమాట. ఆ ఏరియాలో ఎక్కడ క్రౌడ్ ఉంది, ఎంతమంది కస్టమర్స్ మీకు వస్తారు, ఇవన్నీ ఒక్కసారి గమనిస్తే ఇంకా రెగ్యులర్గా ఆ ఏరియాలోనే మీరు తరచుగా మళ్ళీ రిపీటెడ్గా పెట్టారు అంటే అక్కడ ట్రక్ మంచి ఆపర్చునిటీస్ అనేది మీకు దొరుకుతాయి. ఎందుకంటే క్లయింట్స్ ఎక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంది అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మొబైల్ బార్బర్ షాప్ ఏంటి, సర్వీసెస్ అందిస్తుంటారు కదా అని కూడా రావచ్చు. కాదండి, చాలా వరకు కమ్యూనిటీస్, ఎస్పెషల్లీ గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి కదా, వాటిలో కూడా మీరు మొబైల్ ట్రక్ అక్కడ వెళ్తున్నారు, పర్మిషన్ తీసుకున్నారు అంటే కూడా చాలా వరకు మీకు పర్ డే కాకపోయినా ఒక హాఫ్ డే స్పెండ్ చేసినా చాలా అక్కడ క్లయింట్స్ మాత్రం తరచుగా ఇంకా కనెక్టివిటీ బిల్డింగ్ అనేది అవుతుంది. సో ఆ కమ్యూనిటీలోనే ఆల్రెడీ ఒక షాప్ ఉంటుంది కదా అని డౌట్ రావచ్చు, ఉంటుంది. కానీ ఎవ్వరు అక్కడ చాలా వరకు ఈ ఒక 1000 ఫ్లాట్స్ ఉంటే 1000 మెంబర్స్ వెళ్ళరు. డిఫరెంట్గా బయట కూడా వెళ్తుంటారు. కొత్తగా కనిపిస్తుంది కదా, ట్రై చేద్దాము అనే ఆలోచన వస్తుంది. అక్కడ నుంచి ఒక 10 మెంబర్స్ మీకు స్టార్టింగ్లో దొరికినా ఇంకా రెగ్యులర్గా రిపీటెడ్ కస్టమర్గా కూడా మీరు వాళ్ళని, రిపీటెడ్ క్లయింట్స్గా కూడా వాళ్ళని మలుచుకోవచ్చు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే స్కిల్. సో కటింగ్ మంచిగా చెయ్యాలి అండ్ తర్వాత సర్వీస్ మంచిగా అందించాలి హైజీనిక్తో. అండ్ నేను ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నాను, నాకు కటింగ్ రాదు, ఏం రాదు, అసలు ఏ పని తెలియదు అన్న వాళ్ళకి ఒకరు ఎవరైతే పార్లర్ ఆల్రెడీ రన్ చేస్తూ ఉంటారు, సో మెన్స్ పార్లర్, వాళ్ళని హైర్ చేయొచ్చు మీరు. కటింగ్స్ మంచిగా వస్తూ ఉంటాయి కదా, వాళ్ళని కూడా ఒక బాయ్ని జస్ట్ ఫర్ ద హాఫ్ డే మీరు హైర్ చేశారంటే కూడా అక్కడి నుంచి కూడా మీరు బిజినెస్ అనేది రన్ చేసుకోవచ్చు మంచిగా, హ్యాపీగా, హాయిగా. సో ఈ విధంగా ఎందుకు ఆలోచించాలి అంటే ఎక్కువగా రెంటల్ కానివ్వండి, అడ్వాన్స్ పేమెంట్ కానివ్వండి పే చేస్తూ ఉంటారు. మీకు క్లయింట్స్ అనేది తగ్గినప్పుడు ఆ బర్డన్ పెరిగి బిజినెస్లో లాసెస్ అనేది చూస్తారనమాట. ఎప్పుడైతే మొబైల్ ట్రక్ కానివ్వండి ఇలాంటివి 2-3 ఏరియాస్లో మీరు షాప్ పెట్టాలంటే 2-3 షాప్స్ పెట్టాలి ఒక 3-4 ఏరియాస్లో. సో అలా కాకుండా మీరు ఒక మొబైల్తో ఏరియా వైజ్గా వెళ్తున్నారు అంటే అక్కడ ఆ బిజినెస్ రిటర్న్ అన్నమాట, అంటే రివర్స్ అన్నమాట. సో ఎలాంటి పెట్టుబడి లేకుండా, ఎలాంటి రెంటల్ పేమెంట్ లేకుండా మీరు జస్ట్ 1 డేలోనే 2-3 ఏరియాస్ కవర్ చేసేస్తారు. మీకు ఒక అవగాహన అనేది వస్తుంది, ఎక్కడ క్లయింట్స్ మంచిగా వస్తారు, ఎక్కడ రారు అన్నది. సో అప్పుడు మీరు ఎక్కడైతే ఎక్కువ వస్తారో అక్కడే ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. లేదు ఇక్కడ చేసుకొని కూడా ఇంకో మొబైల్ ట్రక్ ఇంకొక చోట కూడా మెయింటైన్ చేసుకుంటాను అంటే కూడా ఇట్స్ వెరీ హ్యాపీ ఫర్ యూ. ఇలాంటివి భిన్నంగా ఎవరైతే ఆలోచిస్తారో వీళ్ళు తరచుగా స్ట్రాటజీస్ బిల్డప్ చేస్తారు కాబట్టి
మంచిగా డబ్బులు అనేది బార్బర్ బిజినెస్లో చూడొచ్చు సిరి గారు. అండ్ ఇవాళ రేపు సో మహిళలకు చూస్తుంటాం పార్లర్ కానివ్వండి, సో మేకప్ పరంగా మెన్స్కి కూడా చాలా వరకు వచ్చేసాయి అన్నమాట. మెన్స్ కూడా ఇప్పుడు మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. సో వాళ్ళకు కూడా ఫేస్ వాష్ అనొచ్చు మీరు, తర్వాత వచ్చేసి ఆ బ్యూటీకి సంబంధించిన సో వాళ్ళకు కూడా ఉంటుంది హ్యాండ్సమ్గా కనపడాలి అని చెప్పి. సో వీళ్ళందరూ చాలా వరకు అక్కడ దృష్టి కేంద్రీకరిస్తున్నారు. కాబట్టి ఈ పాయింట్ మీరు క్యాచ్ చేసి తరచుగా అక్కడ అంటే ఎటువంటి ఏరియాస్లో మంచిగా క్రౌడ్ వస్తుంది అనేది ఫస్ట్ గ్రౌండ్ వర్క్ చేసుకుని ఒక్కసారి వెళ్ళారంటే మంచిగా మీరు టార్గెటింగ్ కస్టమర్ల వాళ్ళని తీసుకొని రిటర్న్స్ అనేది చూడొచ్చు మీ బిజినెస్లో. అండ్ ఎస్పెషలీ యంగ్స్టర్స్, సో కాలేజ్ కానివ్వండి, హాస్టల్స్ కానివ్వండి, పీజీస్ కానివ్వండి, అటువంటి చోట కూడా మీరు 1 or 2 days స్పెండ్ చేశారంటే మీ మొబైల్ ట్రక్తో, బార్బర్ ట్రక్తో అక్కడ కూడా మీకు బోల్డ్ అంత బిజినెస్ అనేది మీరు జనరేట్ చేయొచ్చు. అండ్ వాళ్ళకి సర్వీస్ అందించి మీరు మంచి ప్రాఫిట్ రిటర్న్ అనేది మీ బిజినెస్లో చూడొచ్చు. గ్రేట్ ఐడియా మేడం. నిజంగానే మీరు చెప్పినట్టుగా చాలా వరకు ఎస్పెషల్లీ ఇది కాలేజ్లో కూడా మనం తీసుకుని వెళ్ళి దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే అది తెలిసే అవకాశం ఉంది అండ్ ఈజీగా జనాల్లోకి వెళ్ళే అవకాశం చాలా ఉంది. మరి ఇలా ఎవరైనా కూడా ఇలాంటి కొత్త కొత్త ఐడియాస్ గురించి కావచ్చు, మాకు బిజినెస్ ఉంది అందులో మార్కెటింగ్ పరంగా మేము గ్రో అవ్వాలి అనుకుంటే ఎలా అప్రోచ్ అవ్వాలి మేడం? డెఫినెట్లీ సిరి గారు, ఒక నంబర్ దూరంలోనే ఉన్నాము, ఎవరైనా సరే కాంటాక్ట్ చేయొచ్చు. వాళ్ళ బిజినెస్లో అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము, స్టక్ అయ్యాము ఇక్కడ, లేదా కొత్త ఐడియాస్ కావాలి, లేదా కొన్ని ఫ్రాంచైజ్ మోడల్కి వెళ్ళాలనుకుంటున్నాము, ఎవరైనా సరే సంప్రదించవచ్చు. వి విల్ గైడ్ దెమ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.